వాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం గది అంటేందని అడిగే అవివేకులదే. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి మా మిత్రులందరూ కూడా విశాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి రామయ్య గారికి అందరూ కూడా కొంచెం నమస్కారాలు. తర్వాత మా రాజకీయ నాయకులు అందరూ కూడా నమస్కారాలు. ఏదేమైనా నాడు అంబేద్కర్ గారు దళిత కుటుంబంలో ఉండి హరిజన గిరిజన బడుగు బలైన వర్గాల కోసం మన సమైక్యత కోసం రిజర్వేషన్ పెట్టి ఉన్నటువంటి కారణం అంబేద్కర్ గారు అందరూ వాడు కానీ ఇలా రాసిన రాజ్యాంగం బట్టి ఇలాంతా భారతదేశంలో అనుసరిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ చాలా గౌరవం ఉంది. అదేవిధంగా అంబేద్కర్ బతుకున్నంత కాలం ఈ లోకం ఉన్నంత కాలం అంబేద్కర్ జీవించి ఉంటారు ఎవరి కోసం అందరి కోసం. కాబట్టి అంబేద్కర్ ఆశయ సాధన కోసం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంబేద్కర్ ఆశయాలను గౌరవిస్తూ ఉంది. అంబేద్కర్ ఏదైతే ఉన్నదో ఇలా భారతదేశంలోని అంబేద్కర్ విధి విధానాలను బీజేపీ ప్రభుత్వం కారాలను చూస్తూ ఉంది. ఎందుకంటే ఊరికి అంబేద్కర్ అంటూ ఉన్నారు. అమిత్ షా జై శ్రీరామన్ అని చెప్పేసి కాదు అంబేద్కర్ మనకి అందరికీ ఆదర్శమైన దేవుడు. కాబట్టి అంబేద్కర్ ఆశయ సాధన పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ అంబేద్కర్ గారు బడుగు బలైన వర్గాల కొరకు మన రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు ఈ మోడీ గారు ఆ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తూ ఉన్నారు. మన భారతదేశంలో బడుగు బలైన వర్గాలు ఈరోజు ఉన్నత స్థితికి చేరుకోవాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా రాజ్యాంగాన్ని రచించారు. కానీ ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని కాలరాయాలని చూస్తూ ఉన్నది. ప్రజలందరూ గమనించి ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుద్ది. ఈరోజు తెలంగాణలో కూడా ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే మన రేవంత్ రెడ్డి గారి పాలన వల్లనే ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను.